నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి వాటిని నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారితో మాట్లాడి సందేహ నివృత్తి గావించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటి ప్రశ్నను చూద్దాము. వేములవాడ నుండి శ్రావ్య గారు రాస్తున్నారు, ఆయుర్వేదం అనేది వేదాల్లో ఒక భాగమేనా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురు. శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్య ఆహుర్మినీషిణః. మామూలుగా అయితే వేదాలు 3, 4 తర్వాత. ఈ 4 వేదాలకి ఉపవేదాలు అని కొన్ని ఉన్నాయి. ఉప అంటే సమీపమైన, వేదానికి సంబంధించిన అర్థాలనే బాగా వివరించేవి, వాటికి దగ్గరగా ఉండేవి అని అర్థం. ఆయుర్వేదం అనేది ఏదైతే ఉందో అది వేదంలో ఒకచోట ఋగ్వేదంలో, ఓ చోట అథర్వ వేదంలో అనేకమైనటువంటి మంత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ మహర్షులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ భాగాల్ని వేరు చేసి ఆ ఉండేటటువంటి వేదాలకి ఉపవేదాలుగా కొన్నిటిలో ఆయుర్వేదాన్ని కూడా చేర్చారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఆయుష్యాన్ని ఉన్నదాన్ని తగ్గించుకోకుండా ఆయుష్యాన్ని పెంచుకునేందుకు, ఉన్న ఆయుష్యాన్ని రక్షించుకునేందుకు ఏ విధానాల్ని పాటించాలో, ఏ సూచనల్ని మనం గమనించుకుని అనారోగ్యవంతులం అవుతున్నామో అనే విశేషాన్ని అర్థం చేసుకునేందుకు ఏర్పడ్డ వేదం ఆయుర్వేదం. తేలికగా తెలుసుకునేందుకు 2 ఉదాహరణలు ఇచ్చుకున్నాం. ఈవేళ మధుమేహం అనేది అందరిలోనూ దాదాపుగా వ్యాపిస్తున్న, చిన్న నుండి పెద్ద వరకు వ్యాపిస్తున్న వ్యాధి. గమనాత్ స్థానం, స్థానాదాసనం, ఆసనాత్ శయనం, శయనాత్ స్వప్నమితి. ఇది ఒక మాట. గమనాత్ స్థానం, అలా నడుస్తూ 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 కాసేపు ఆగుదామా అనే ఆలోచన ఎవరికైనా కలిగితే మధుమేహం 1వ స్థాయిలో ఉన్నట్టు. స్థానాదాసనం, సరే ఎలాగే నిలిచాం కదా, ఒక్కసారి ఎక్కడైనా కూర్చుందామా అని అలా నడుస్తూ ఉన్నటువంటి దశలో ఎక్కడో కూర్చునేటటువంటి చోటు చూసుకుని మరీ కూర్చోవడం మధుమేహంలో 2వ స్థాయిలో ఉన్న వ్యక్తి లక్షణం. స్థానాత్, కూర్చున్నాం కదా, శయనం, కొద్దిగా నడుము వారుదాం, అది 3వ స్థాయి. శయనాత్ స్వప్నం, అలా కూర్చుని నిద్రపోతూనే దాంట్లో కలని కన్నాడు అంటే పూర్తిగా మధుమేహంలో ములిగాడు అని అర్థం. అక్కడెక్కడికో వెళ్ళి వైద్యుని దగ్గరికి, దీనితో పాటు నవరంధ్రాల నుంచి వచ్చే సర్వద్రవాలని కూడా పరిశీలన చేయించుకుని అంత సొమ్ముని ఖర్చు పెట్టేసుకోవలసిన అవసరం లేకుండా తనకి తాను తన అనారోగ్యాన్ని గమనించుకునే విధానం అది. 2వది రాకుండా విధానం కూడా ఆయుర్వేదమే తెలియజేసింది. ఘృతం తైలం పునరుష్ణీకృతం. ఆడవాళ్ళు మామూలుగా పేరుకున్నటువంటి నేతిని ఒకసారి కరిగిస్తారు, అయిపోయింది. మళ్ళీ 1 గంట 2 గంటలు అయ్యాక పెరిగిపోతుంది. మళ్ళీ ఆయనకో పిల్లలకో వడ్డించాల్సి వచ్చి మళ్ళీ వేడి చేస్తారు, అది సరికాదు. పునరుష్ణీకృతం. నెయ్యే కాదు, నూనె కూడా. ఆ నేతిని కానీ నూనెని కానీ తిరిగి వేడి చేసినట్లయితే అది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఎంత తేలికగా ఒక విషయాన్ని చెప్పారు ఆయుర్వేదం వారు. ఈ అమోఘమైన విషయాల్ని ఏదైతే తెలియచేస్తూ ఉంటుందో అటువంటి అమోఘమైన విజ్ఞాన విశేషాన్ని తెలియచేసేదాన్ని స్థూలంగా వేదము అన్నారు. ఇది ఆయుష్యానికి సంబంధించిన వేదం కాబట్టి
ఆయుర్వేదము అని ఉంటుంది. ఇది ఉపవేదం తప్ప ప్రధానమైనటువంటి వేదాలు 4 ఒకటి మాత్రం కాదు. రెండో ప్రశ్న చూద్దాం గురుగారు. బ్రిడ్జ్ పోర్టు నుండి భారతం బాలమణి గారు రాస్తున్నారు, మర్రి చెట్టుపై దయ్యాలు ఉంటాయంటారు, అది నిజమేనా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురు. ఆముక్తమాలేద అనే అమోఘమైనటువంటి కావ్యాన్ని ఇటు కలం పట్టడంలో అటు కత్తిని పట్టడంలో మహాయోధుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాశారు. దాంట్లో మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. కాంచన్ వైష్ణవుడు అర్థయోజన జటా ఘాటోపశాఖోపశాఖాంచజాత చరన్మరుద్రయదవీయ ప్రేషితో ద్యచ్చటోదంచత్ కీటకృత వ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్మ మహాఫలోపమ ఫల స్ఫాయత్ వటక్ష్మాజమున్. ఇది పద్యం. అది పెద్ద మర్రి చెట్టు. మర్రి చెట్టు 300 ఏళ్ళు బతుకుతుంది. చాలా చిత్రం. ఆ పైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వాడు బ్రహ్మాండమైనటువంటి తపస్సుని చేసి శాపం కారణంగా అలా అయ్యాడు. ఆ చెట్టు మీద ఆకులన్నీ ఎండిపోయి అలా వెడుతూ దాని మీద చిల్లులన్నీ కనిపిస్తూ ఉంటే ఆ చిల్లులతో కూడిన ఆకులు ఎవరో రాకండి, దీని మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వద్దు ఇటు రాకండి అని చెప్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి అక్షరాలు. అక్కడ మనకి బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఆ విశేషాన్ని ఆధారంగా తీసుకుని అబో మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయి అనేది లోకంలోకి వచ్చింది. ఆవిడ చాలా తెలివితేటలుగా బాగా అడిగారు. కానీ నిజం అది కాదు. మర్రి చెట్టు చాలా గొప్పది. శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ ఒక్కసారి మనం చూస్తే న్యగ్రోధోదుంబరో అశ్వత్థ, న్యగ్రోధ ఉదుంబర అశ్వత్థ. నీ పేరేమిటయా 1000 నామాల్లో అని అడిగితే న్యగ్రోధం అన్నాడు ఆయన. న్యగ్రోధం అంటే మర్రి చెట్టు, జమి చెట్టు, 2 చెట్లకి పేరు న్యగ్రోధం. 2 అర్థం వస్తాయి. ఒకప్పటి రోజుల్లో పాతకాలపు ఆలయాల్లో విశాలమైనటువంటి ప్రాంగణాలున్న ఆలయాల్లో ఖచ్చితంగా జమ్మి చెట్టు ఉండేది, మర్రి చెట్టు కూడా ఉండేది. జమ్మి చెట్టుని అపరాజితాదేవి విజయ దశమి రోజున సాయంకాలం వేళ ఆ జమ్మి చెట్టు దగ్గరే కూర్చుని అమోఘమైన పూజను చేస్తాం. మర్రి చెట్టు ఏదైతే ఉందో అది చాలా గొప్పది. వటస్య వృక్షస్య ముఖేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బ్రహ్మాండమైనటువంటి ప్రళయం వచ్చేశాక మొత్తం అంతా నీళ్ళతో నిండిపోయాక దాని మీద మర్రి ఆకు మీదే శ్రీకృష్ణుడు ఆ కుడి కాలి బొటన వేలిని తన నోట్లో పెట్టుకుని అలా బ్రహ్మాండమైన ప్రళయ ఆ సముద్రం లాంటి దాని మీద ఊగుతూ 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 ఉన్నాడు. మరి మర్రి చెట్టు మీదే దయ్యాలు ఉండేటట్టయితే శ్రీకృష్ణుడు దాన్ని ఎంచుకుంటాడా? వారు అడిగింది ఎందుకంటే ఆ మాల దాసరి కథ ఏదైతే ఉందో ఆముక్తమాలలో దాని ప్రకారం లోకంలో ఉండేటటువంటి ఆ అపప్రథని బుద్ధిలో ఉంచుకుని అడుగుంటారు. 2 శ్రీ మహావిష్ణువు అన్నాడు న్యగ్రోధం నా పేరు అంటే మర్రి చెట్టు, అలాగే జమ్మి చెట్టుని. ఉదుంబరహ నేను మేడి చెట్టుని కూడా, అశ్వత్థ రావి చెట్టు కూడా. ఇవే పూర్వం దేవాలయాల్లో నాటుతూ ఉండేవారు. ఇంకో విశేషం ఉంది. ఏ దక్షిణామూర్తి అని అనుకుంటూ ఉంటామో మేధా దక్షిణామూర్తి అని ఆ విధమైన ఉపాసనని కూడా చేస్తూ ఉంటామో ఆయన ఎక్కడ కూర్చుంటారు అంటే ఈ అద్భుతమైనటువంటి మర్రి చెట్టు కిందే కూర్చుంటారు. చిత్రం వటతరోర్మూలే వృత్తా శిష్య గురుర్యువ. శిష్యులందరూ వృద్ధులు, గురువు మాత్రం యువకుడు దక్షిణామూర్తి. ఎక్కడంటే చిత్రం వటతరోర్మూలే మర్రి చెట్టు కిందే. మర్రి చెట్టుకు ఒక గొప్ప గుణం ఏంటంటే తాను ఉండగానే ఊడల్ని కిందికి పంపించి తన సంతానాన్ని రక్షించుకుంటుంది. అరటి చెట్టు కూడా అంతే. అరటి చెట్టు పిలకలు వేస్తూ ఉంటుంది. సంతానాన్ని ఏ విధంగానూ కూడా నష్టపోకుండా ఉండేలా తాను జీవించగానే జీవిస్తూ ఉండగానే తన సంతానాన్ని కళ్ళారా చూసుకుంటూ ఆనందించేటటువంటి అమోఘమైన వృక్షం మర్రి చెట్టు.
సరస్వతీ నది అలా ప్రవహిస్తూ ఉంటే దూరంగా పెద్దదైనటువంటి ఆ వటవృక్షం కిందే కూర్చుని వ్యాస మహర్షి అమోఘమైనటువంటి వేద రచనకి ఉపక్రమించాడని, సూత మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన శౌనకాది మహర్షులందరి సందేహాల్ని తీర్చాడని తెలియచేస్తుంది మనకి ప్రతి పురాణము కూడా. అంత గొప్పది మర్రి చెట్టు. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. అనంతపురం నుండి కావేరి గారు రాస్తున్నారు, ఏ కాలాల్లో ఏ పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచిదంటారు అని అడుగుతున్నారు. మనం మామూలుగా ఈ క్షేత్రం ఈ వారం నాడు దర్శించాలి అనేది ఎవరో చెప్తే దాని ప్రకారం మనం బయలుదేరాం. ఈవేళ మార్గాల్లో ఎక్కడైనా ఆగిపోవచ్చు, ఏవైనా సమ్మెలు జరగచ్చు, లేదా మనం వెళ్ళే వాహనం అకస్మాత్తుగా ఏ మరమ్మతుకో గురై ఆగిపోవచ్చు. మీరు ఈ రోజునే ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా చూడాలి అని నేను చెప్పినట్టయితే మానసికంగా బలహీనంగా ఉండేటటువంటి ఆధ్యాత్మికమైన విధానంలో ఉన్న భక్తులు, అయ్యో నేను ఆ రోజున రామేశ్వరానికి వెళ్ళలేకపోయాను, ఈ రోజున కాశీకి వెళ్ళలేకపోయాను అని అనుకుని ఇబ్బంది పడే విధానం ఉండొచ్చు. అంచేత ఏదో సర్దేద్దామని అనుకుంటున్నారా? కాదు. విశ్వామిత్రుడు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా ప్రయాణాలను చేసేటప్పుడు ఆకాశంలో కనిపించేటటువంటి ఆ చంద్రుడిని చూసి తిథి ఏమిటి అని ఎక్కించేవారు. చంద్రుడు సగంగా కనిపిస్తూ ఉంటే 16 కళలవాడు కాబట్టి అష్టమి తిథి అని, చంద్రుడు 25 వంతు మాత్రమే కనిపిస్తూ ఉంటే చతుర్థి అని, దాన్నే చవితి అంటాను తెలుగులో. ఇలా వాళ్ళు లెక్కేసుకునేవారు. ఆకాశంలో ఉండే నక్షత్రాలని కూడా ఆ నక్షత్రం ఎన్ని నక్షత్రాలతో ఉంటే ఏ నక్షత్రం కలిగినదో గుర్తుంచుకుని వెళ్తూ ఉండేవారు. పుష్పాకారంగా ఉండేటటువంటి నక్షత్రం కనిపిస్తే పుష్యమి అని, సర్పాకారంలో ఉండే నక్షత్రం కనిపిస్తే ఆశ్లేష అని, తెరిచిన మంగళికెత్తిలా కనిపిస్తే కృత్తికా నక్షత్రం అని ఇలా అనుకుంటూ ఉండేవారు. ఆ రోజున ఏదైనా సరే శుభతిథౌ శుభయోగే శుభకరణే అనుకునే వెళ్ళేవారు తప్ప ఈ రోజున ఈ ఆలయానికి ఖచ్చితంగా ఈ క్షేత్రంలో దర్శనాన్ని చేయాలి అని ఎవ్వరూ అనుకోవాలి. బలవత్ ప్రమాణాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంచేత ఫలాని రోజున ఫలాని దైవాన్ని ఫలాని క్షేత్రంలో దర్శించి తీరాల్సిందే అన్నప్పుడు అన్నిసార్లు మనకి సాధ్యపడే అవకాశం ఈ రోజున ఉండకపోవచ్చు. అంచేత భక్తి ప్రధానం కాబట్టి నిజమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఉంచుకుని భగవంతుణ్ణి కానీ దర్శించినట్లయితే ఈ క్షేత్రాన్ని ఈ రోజునే దర్శించాలని ఉన్నప్పటికీ కూడా దాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకుని దర్శించడం సరికాదు అని లౌకికమైన ఆలోచన ప్రకారం మనం అనుకుని తీరాలి. ఇవాళ ఆదివారం నాడు సూర్యుడిని, సోమవారం నాడు శంకరుడిని, మంగళవారం నాడు ఆంజనేయుడిని ఇలా మామూలుగా చెప్పేస్తున్నారు. నిజంగా శనివారం నాడే వెంకటేశ్వరుని స్తుతించాలి అనుకుంటే మిగిలిన 6 రోజులు తాళం వేసి కూర్చుంటాడు ఆయన. సోమవారం నాడే శంకరుని ధ్యానించాలంటే మిగిలిన రోజుల్లో ఆయనకి అర్చనలు, అభిషేకాలు జరగట్లేదా? అంచేత భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఉండాలి. ఉన్నట్టయితే ఏ రోజున ఏ క్షేత్రాన్నైనా సరే దర్శించాలి. అంత దర్శిస్తూ భక్తి, శ్రద్ధ, విశ్వాసాలుగా లేకపోతే మొత్తం వ్యర్థం, సున్నా. మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు. చిత్తూరు నుండి పద్మగారు రాస్తున్నారు, తాంబూలం ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం. చిత్రం ఏంటంటే 2-3 గంటల పాటు ఓ నోము, వ్రతము, యజ్ఞము, యాగము, ఇష్టు, శవనము ఏవో చేస్తూ ఉంటారు. అంతసేపు కూడా అలా మంత్రోచ్చారణ జరుగుతూనే ఉంటుంది, జరుపుతూనే ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత తమలపాకులో వక్కనంటే పండిన వక్క కాదు, పచ్చి వక్క ఉంటుంది. దాన్ని కాసు అని ఒకటి ఉంటుంది. కాసు అంటే బంగారపు కాసు కాదు,
కాసు అనేది ఒక ద్రవ్యం, కొందరు కొన్ని ప్రాంతాల్లో కాచు అంటారు దాన్ని. గోరంటాకును తీసుకుని ఇలా రుబ్బేటటువంటి సందర్భంలో మరింత ఎర్రగా పండేందుకు ఆ కాచుని దాంట్లో వేస్తారు. దాంతోపాటు సున్నం, దీంతోపాటు మరికొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆ తాంబూలాన్ని కానీ స్వీకరించినట్టయితే జిహ్వాజాడ్యచ్ఛేదకరం, నాలుక మీద ఉండేటటువంటి ఏ రసన అంటే రుచిని గ్రహించేటటువంటి చిన్న చిన్నమైన బొడిపెల్లాంటివి సూక్ష్మంగా ఉంటాయో అవి మరింత రుచిని గ్రహిస్తాయి. అప్పటి వరకు చేసినటువంటి భోజనపు రుచిని మరింత ఆనందింపజేస్తాయి, జీర్ణక్రియని పెంపొందిస్తాయి. ఇంతేకాదు, మరో అద్భుత రహస్యం ఉంది. ఆడవాళ్ళు వేసుకునేటటువంటి తాంబూలం, మగవాళ్ళు వేసుకునే తాంబూలం రెంట్లో తేడా. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్రవీటి గంధస్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమలసెన్. ఆడవాళ్ళు కర్పూరాన్ని కొద్ది ఎక్కువ వేసుకుంటారు. ఆ వేసుకున్నటువంటి తాంబూలాన్ని నోట్లో అలా నవ్వులుతూ ఉంటే ఆ సువాసన గాలి ద్వారా అలా వీస్తే ఇది ఆడవాళ్ళు వేసుకున్నటువంటి తాంబూలం. అమ్మవారు తాంబూల పూరితముఖి దాడివి కుసుమ ప్రియ. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ పెద్ద రహస్యం ఉంది. తాంబూలం అనగానే అమాంతంగా తమలపాకుని ఇలా మధ్యలోకి మడిచి నిలువుగా వెన్నుని తీసేసి చేస్తారు. అది సరికాదు. నిజమైన తాంబూలాన్ని ఆ నిలువుగా ఉన్నటువంటి ఆ తమలపాకుని అడ్డంగా కత్తిరించాలి. ఎందుకు? ఎక్కడైనా సరే, ఏ ప్రదేశంలో అయినా, దేశాల్లో విదేశాల్లో మరెక్కడైనా సరే తాంబూలాన్ని అలా కదిలేటటువంటి నీళ్ళలో కానీ వేస్తే గిరగిర తిరిగి తొడిమ ఉత్తరపు వైపుకే కనిపిస్తుంది, ఇంకోవైపు ఉండదు, ఉత్తరపు వైపుకే చూస్తుంది. ఆ శక్తి కలిగినటువంటి ఆకు తాంబూలంలో ఉండేటటువంటి తమలపాకు మాత్రమే. కాబట్టి ఆ తమలపాకుకుండే యథార్థమైన జీర్ణక్రియని చక్కగా చేసేటటువంటి ప్రచోదన అంటే బాగా దాన్ని జీర్ణక్రియని పెంపొందించగలిగే శక్తి ఉన్నటువంటి అది ఈ ముటితోనూ కలిపినట్లయితే జీర్ణక్రియ చాలా చక్కగా ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో ఇంత పెద్దగా చేసినటువంటి భోజనం ఏవో పిండి వంటలు ఇవి చేస్తాం కాబట్టి చక్కగా అరిగి ఆ వ్యక్తికి అనారోగ్యం, ఉదర సంబంధమైన అనారోగ్యం లేకుండా ఉండేందుకని తాంబూలాన్ని ఏర్పాటు చేసేవారు. అమ్మవారి నోరు ఎలా ఎర్రగా చక్కగా ఉంటుందో, మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందంగా కనిపిస్తుందో, అలా ఓ నోమో వ్రతమో చేసుకున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆ పట్టు చీరల్లో ఉన్నవాళ్ళు ముఖాల నిండుగా ఆ తాంబూలం వేసుకుని కనిపిస్తూ ఉంటే ఒక్కసారి కళలో చూస్తే ఎంత బాగుందో ఆ దృశ్యం. ఇంచేత తాంబూలానికి ఉన్న ప్రయోజనం అది. ఒట్టి తమలపాకు అనారోగ్యాన్ని చేస్తుంది, ఒట్టి సున్నం నోరు పొక్కింపజేస్తుంది, ఒట్టి పచ్చి యొక్క ఇబ్బందిని కలిగిస్తుంది, ఒకదానిలో ఉన్న దోషాన్ని మరొకటి తొలగించి మూడు కలిపి గుణాన్ని కలిగించే అమోఘమైనటువంటిది తాంబూలం. గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానాలను వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారుగా, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.